హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు ఎక్వేరియం వరల్డ్ తెలుగు ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిషెస్కి మనం ప్లాంటెడ్ ఎక్వేరియం ఉంటుంది కదా, ఆక్వాస్కేపింగ్లో చాలామంది అడిగింది ఏంటంటే అసలు ప్లాంట్స్ గ్రో అవ్వాలంటే ఏ లిక్విడ్ యూజ్ చేయాలని అయితే అడిగారు. రీసెంట్గా అడిగితే నేనేం చేశానంటే కిందటి వీకే లాస్ట్ వీకే మనం CO2 అంటే టెరా కార్బన్ మీద ఒక వీడియో అనేది చేశాను. ఆ వీడియోలో చెప్పాను దాని కంటిన్యూషన్ స్టెప్ 1 ఉంటుంది, స్టెప్ 2 కూడా ఉంటుంది అని చెప్పి. అలాగుంది, బాగుందా? తీసేద్దాం. అయితే స్టెప్ 1 లిక్విడ్ దేనికంటే ప్లాంట్స్ అనేవి మనం ఎప్పుడైనా సరిగ్గా గ్రో అవ్వకపోయినా అండ్ అలాగే ఎప్పుడైతే ఆక్వాస్కేపింగ్ కొత్తగా అంటే కరెక్ట్గా ఈరోజే మనం స్టార్ట్ చేసాం, చాలా తక్కువ ప్లాంట్స్ ఉన్నాయి అనే టైంలోని మీరు కనుక స్టెప్ 1 లిక్విడ్ కనుక యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే నేను ఆ వీడియోలో చూపించింది అయితే టెరా కార్బన్, దీనికి కంటిన్యూషనే స్టెప్ 1 స్టెప్ 2 కూడా ఉన్నాయి. ఇదంతా ఒక ప్రాసెస్ లాగా అనమాట. ఎందుకంటే ఇది యూజ్ చేసాక స్టెప్ 1 యూజ్ చేయాలి, స్టెప్ 1 యూజ్ చేసాక స్టెప్ 2, అప్పుడు మీ ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట. ప్లాంటెడ్ ఎక్వేరియంకే కాదు, నార్మల్గా వాటర్ ప్లాంట్స్కి దేనికైనా సరే అయితే కార్బన్ లిక్విడ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దానికి కంటిన్యూషన్ చెప్పాను కదా, ఇది టెరా స్టెప్ 1 లిక్విడ్ అనమాట. చూడండి, చాలా ఎక్సలెంట్గా ఉంది లిక్విడ్. ఎందుకు నేను ఈరోజు ఈ వీడియో చేస్తానంటే దీనికి కారణం కూడా ఉంది. మీరు బ్యాక్ సైడ్ ప్లాంట్స్ అయితే చూడొచ్చు. నేను కార్బన్ లిక్విడ్ దాంట్లో చెప్పాను, కొన్ని రోజులైతే నేను ఇంటి దగ్గర లేకపోవడం వల్ల ప్లాంట్స్ అన్నీ అయితే డ్యామేజ్ అవ్వి, లైటింగ్ అది లేక అని చెప్పి అప్పుడు నేను కార్బన్ లిక్విడ్ యూజ్ చేస్తే మళ్ళీ గ్రో అవ్వడం అయితే మొదలుపెట్టి, గ్రో అయిన తర్వాత నేనేం చేశాను అంటే బాగా గ్రో అయితే అయిపోయాను అనమాట. గ్లాస్ వరకు గ్రో అయిపోయిన తర్వాత వాటిని ట్రిమ్ చేశాను అనమాట. ఈ వీడియోలో మీకు చూపెడతా. ట్రిమ్ చేసి ప్రతి ప్లాంట్ చూడండి, ఇక్కడ ట్రిమ్ చేసిన ప్లాంట్ని ఏం చేశానంటే ఇక్కడ వేసాను, దాని వెనకాతలు ఉందని ఇక్కడ, దాని వెనకాతలు ఉందని ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేశాను. ఇక్కడ కూడా ఈ 2 ప్లాంట్స్ని కూడా ట్రిమ్ అయితే చేసి ఇగోండి, ఇక్కడ ఒకటి, దీని బ్యాక్ సైడ్ ఒకటి అయితే వేసాను. వేసిన తర్వాత నేను స్టెప్ 1 లిక్విడ్ అయితే యూజ్ చేశాను. ఫస్ట్ కార్బన్ వేసుకుంటాము, కార్బన్ తర్వాత స్టెప్ 1 అయితే మనం యూజ్ చేస్తాం. దీని మీద ఉంటుంది ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలని చెప్పి. ఇక్కడ చూడండి, 5 ml 100 లీటర్స్ ఆఫ్ ట్యాంక్ అయితే మనం వేసుకోవచ్చు. 4 times a week, 4 times a week అయితే వేసుకుంటే సరిపోద్ది. 3 ml per 100 లీటర్స్ ట్యాంక్ అని మీరు అయితే వేయచ్చు. మన అంత 100 లీటర్స్ అయితే ఉండదు, 50 లీటర్స్ ఉంటుంది. కాబట్టి ఒక 2 ml per డే వేసుకొని అప్ టు ఒక 3-4 days అయితే కంటిన్యూ చేసుకోవాలి. అప్పుడు ఫోటోసింథసిస్ పీరియడ్ అండ్ అలాగే ఫోటో పీరియడ్ అంతా బెస్ట్ టైంకి ఎప్పటికప్పుడు అయితే అవుతుంటుంది అనమాట ఈ టెరా స్టెప్ 1 లిక్విడ్తో. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో వేస్తాను, వెళ్ళే చూడండి, బాగుంటుంది. లైవ్ ప్లాంట్స్కి అనమాట. ఇవన్నీ బాగుంటాయి. కార్బన్, దాని తర్వాత స్టెప్ 1 స్టెప్ 2 మీద కూడా ఒక వీడియో చేస్తాను. అండ్ ఈరోజు ఈ ప్లాంట్స్ చూశారు కదా, బాగా గ్రో అయితే వస్తున్నాయి. ఇంకెందుకు మీకు డైరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది చెప్తాను, వెళ్ళేది చూద్దాం పదండి. లాస్ట్ టైము కార్బో లిక్విడ్ మీద వీడియో చేసినప్పుడు, CO2 లిక్విడ్ మీద మనం వీడియో చేసినప్పుడు చాలామంది అయితే అడిగారు మా దగ్గర ఉన్న ప్లాంట్స్కి ఆ లిక్విడ్ సరిపోద్దని. అది సరిపోద్ది గైస్, అది సరిపోద్ది. దాంతోపాటు ఈ స్టెప్ 1 స్టెప్ 2 అనేది కూడా మనం అయితే తీసుకోవాలి. ఇవన్నీ కలిపి 3 లిక్విడ్స్. ఈ 3 ఉన్నట్టయితేనే మన ప్లాంట్స్ అనేది 100% సేఫ్. మెయిన్గా చెప్పేది ఎక్వేరియం ప్లాంట్స్ గురించి. ఎందుకంటే ఎక్వేరియం ప్లాంట్స్లో కొన్ని కార్బన్ డైఆక్సైడ్ లేకపోయినా బతుకుతాయి, కానీ మ్యాక్సిమం ప్లాంట్స్కి అయితే CO2 లిక్విడ్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేయాలి మనం. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ అయితే చేశారు. ప్లీజ్ షేక్ వెల్ బిఫోర్ అని అయితే అన్నారు. ఏదైనా అంతే కదా గైస్, ఏ లిక్విడ్ మీరు యూజ్ చేసినా ఫస్ట్ బాగా షేక్ అయితే చేయండి బాటిల్ని, దాని తర్వాత మీరు యూజ్ అయితే చేయండి. అండ్ అలాగే డోసేజ్ కూడా ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశాడు, 5 ml per 100 లీటర్స్ ఆఫ్ ఫిష్ ట్యాంక్. ఓకేనా? ఇప్పుడు మనం ఒకసారి 5 ml 4 ml మనకి 50 లీటర్స్ ట్యాంక్ కాబట్టి మనకి ఎంత కావాలంటే అంత అయితే వేసుకుందాం. ఒక 2-3 ml అటు ఇటు అయినా పర్వాలేదు గైస్, మీరేం కంగారు అయితే పడకండి దానివల్ల ఫిష్కి ఏమైనా డ్యామేజ్ అవుద్దని. ఫిష్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు. ఈ టెరా లిక్విడ్స్ వాళ్ళు మెన్షన్ కూడా చేశారు, ఫిషెస్కి అయితే ఎటువంటి డ్యామేజ్ ఉండదు మా లిక్విడ్స్ ద్వారా అని చెప్పేసి. 100% చాలా మంచి ప్రోడక్ట్. ఎందుకంటే మనం రీసెంట్గా యూజ్ చేసాం. అండ్ అలాగే ఇక్కడ బేటా ఫిష్ ఉంది కదా, ఈ బేటా ఫిష్ కూడా నేను టెరా ఫుడ్డే వాడుతున్నాను అనమాట. ఎందుకంటే వాడుతున్నా కరెక్ట్ బేటా ఫిష్కి మౌత్ కన్నా చిన్న పిల్లెట్స్ ఉన్నది టెరా బ్రాండ్లో ఒక్కటే ఉన్నది. మరి వేరే బ్రాండ్స్లో అయితే ఎక్కడ నేను చూడలేదు కూడా.
నిజంగా నాకైతే ఎక్సలెంట్గా అనిపించింది. ఫుడ్ పట్టుకున్నప్పుడు ఫిష్కి అయితే మాత్రం తిన్నప్పుడు ఫిష్కి ఇంకా బాగా అనిపించి ఉంటుంది. ఎందుకంటే దానికి అసలు బేటా ఫిషెస్ అంత నీట్గా తింటున్నాయి చూడండి. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం లిక్విడ్ని అయితే వేసేసాం. వేసిన తర్వాత నేను వీడియోలో చెప్పాను కదా, చెప్పినట్టుగా ప్లాంట్స్ కూడా ఎక్కడైతే నేను ట్రిమ్ కొట్టేసానో మనం ఈ లిక్విడ్ వాడిన ఒక 2-3 డేస్ తర్వాత నుండే ఎక్కడైతే మనం ట్రిమ్ కొట్టామో అక్కడ నుండి మళ్ళీ స్టెమ్ అనేది అయితే గ్రో అయితే వస్తుంది. కరెక్ట్గా మనం ఎక్కడైతే ట్రిమ్ కొట్టామో ఆ పక్క నుండి స్టెమ్ అని మళ్ళీ గ్రో అయితే వస్తుంది. చాలా నీట్గా కూడా ఉంది. ఇందాకలో మనం ల్యాంప్ లైట్ లాంటిది వేసాం, ఇప్పుడైతే డైరెక్ట్ ప్లాంటెడ్ ఎక్విప్మెంట్ వేద్దాం. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. వావ్ 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 వావ్, సూపర్గా ఉంది గైస్ మన ప్లాంటెడ్ ఎక్వేరియం అయితే. మనం ఊర్లో లేక లైటింగ్ లేక ఆ మాత్రం ప్లాంట్స్ కొన్ని డ్యామేజ్ అయితే అయిపోయి, కానీ మనం ఈ లిక్విడ్స్ అవి వాడిన తర్వాత మళ్ళీ గ్రోత్ అయితే వచ్చేస్తున్నాయి చూడండి. ఇంకా నాకు తెలిసి కొద్ది రోజులకి మొత్తం ప్లాంట్ అంతా ఒక మంచి ఫారెస్ట్ లాగా అయితే రెడీ అయిపోద్ది. ఫిషెస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఈ టెరా లిక్విడ్స్ చాలామంది అనుకుంటారు టెరా అని పేరు ఉంది కాబట్టి ఏ కంపెనీయో ఏంటో ఏ కంట్రీయో అని చెప్పేసి. ఇది మన 100% మేడ్ ఇన్ ఇండియా గైస్. ఇండియన్ ప్రోడక్ట్ అంటే మరి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇండియన్ ప్రోడక్ట్ ఏదైనా సరే హిట్ అవ్వాల్సిందే. అంత బాగుంటాయి అన్నమాట ప్రోడక్ట్స్. దీంట్లో చాలా మినరల్స్ అయితే ఉంటాయి. ఆ మినరల్స్ ఉండడం వల్ల ఏంటంటే అవన్నీ ఎంకరేజ్ చేసినట్టు అనమాట. ప్లాంట్ హెల్తీని చేస్తే ప్లాంట్స్ అనేవి గ్రో అవ్వడానికి చాలా చాలా ఈజీగా అయితే గ్రో అవుతాయి, ఎనీ ఆక్వాటిక్ ప్లాంట్. అండ్ అలాగే రెగ్యులర్గా మనం ఈ లిక్విడ్స్ యూజ్ చేసుకోవడం వల్ల మన ప్లాంట్స్ అనేవి చాలా మంచి కండిషన్లో ఉంటాయి. అండ్ అలాగే ఈజీగా గ్రో అవ్వడానికి అయితే చూస్తాయి అన్నమాట. బాగా ఫోకస్ కూడా ఉంటుంది, అవి గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఏదో పట్టించుకోలేదు అలాగేం కాకుండా డైలీ మీరు సమ్ డోసేజ్ అనేది అయితే బాగా ఇచ్చినట్టయితే బాగా న్యూట్రియంట్స్ అనేవి మన ప్లాంట్స్కి అయితే వస్తాయి. అండ్ అలాగే అది పెరగడానికి కూడా చాలా హెల్తీగా అవుతాయి. అండ్ అలాగే మెయిన్ ఏ ప్లాంట్ అయినా సరే కలర్ఫుల్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనం ఈ లిక్విడ్ని ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. అదే కొత్తగా ప్లాంట్ ఎక్వేరియం చేసి మనం యూజ్ కనుక చేసుకున్నాం అనుకో, సపోజ్ ప్లాంట్స్ సాయిల్లో అంత ఎక్కువ సారం అది కనుక లేకపోయినా సరే మనం ఈ లిక్విడ్స్ యూజ్ చేసుకోవడం వల్ల ప్లాంట్స్ అనేవి చాలా నీట్గా 100% గ్రో అయితే అవుతాయి. అండ్ అలాగే నేను చెప్పేది ఏమనగా మీరు ఫిషెస్కి ఎక్వేరియంస్కి లిక్విడ్స్ దగ్గర ఉంచుకున్నా పర్వాలేదు, కానీ మీ డాగ్స్కి కానీ మీ క్యాట్స్కి అండ్ అలాగే మెయిన్గా చిల్డ్రన్కి స్మాల్ కిడ్స్కి వాళ్ళంటి వాళ్ళకి అందరికీ లిక్విడ్స్ ఇదనే కాదు ఏ లిక్విడ్ అయినా సరే దూరంగా అయితే ఉంచండి. ఎందుకంటే వాళ్ళకైతే తెలీదు, వాళ్ళు ఓపెన్ చేసి తాగడం కానీ టచ్ చేయడం కానీ నాలుగు పెట్టడం ఇలాంటివి చేస్తారు. ఓకేనా. ఇది డిస్క్లైమర్, ఖచ్చితంగా ఇదంతా మీరైతే ఫాలో అవ్వాలైతే అనుకుంటున్నా. గైస్ వీడియో చూశారు కదా, వీడియో ఎలా అనిపించింది, బాగుందా? టెర్రా మన ఇండియన్ బ్రాండే, ఫిషెస్కి సంబంధించింది. వీళ్ళ దాంట్లో ఫుడ్స్ ఉన్నాయి, లిక్విడ్స్ కూడా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి, బాగుంది. ఎందుకంటే నేను ఒకేసారి ఆర్డర్ అయితే పెట్టేశాను, చాలా లిక్విడ్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నిటి మీద వీడియోస్ అయితే చేస్తున్నాను మన వాళ్ళకి అందరికీ యూజ్ అవ్వడం కోసం ఇదంతా. అండ్ చూశారు కదా, ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేశారా, వీకెండ్ ఫిష్ ఫుడ్ అయితే వేసాను, వెకేషన్ ఫిష్ ఫుడ్. మనం వచ్చాం ఒక 2-3 డేస్ ఉండి నెమ్మది కరిగిందనమాట. ఫుడ్ అయితే వేయలేదు వీటికి. ఓకేనా.